వెరీ థ్యాంక్ యూ వచ్చినందుకు అందరికీ క్షణార్థులు. నేను కూడా ఇట్లనే ఒక సాహిత్య సభకి వెళ్ళినప్పుడు అందులో ఒక వర్డ్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని చెప్పేసి ఆ వర్డ్ చెప్పినాక అందరు చప్పట్లు కొట్టారు. మళ్ళీ వక్త అన్నాడు, మరి మనమంతా ఉంది ఎందుకు అని చెప్పేసి అన్నాడు. అందరు సైలెంట్ అయ్యారు. అట్లా నేను జమిలీ సాహిత్య సంస్కృతి వేదిక పెట్టడానికి కూడా అదే కారణం. నా నుంచి వచ్చే సినిమా మంచిగా ఉంటుంది, నేను చేసే పుస్తకాలు కూడా మంచిగా ఉంటాయని సగర్వంగా నిజాయితీగా చెప్పే ప్రయత్నం. ఇందులో నాకు సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, అంటే ఈ పుస్తకం రావడానికి చాలామంది హెల్ప్ చేశారు, వాళ్ళందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. ఒక మంచి పుస్తకాన్ని చదవండి, ఒక మంచి పుస్తకాన్ని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే చెప్పినట్టు ఇప్పుడు సారు ఇన్ని అనుభవాలు ఎలా రాసిండానంటే థియేటర్కు ప్రేక్షకునికి ఒక లింక్ ఉంటుంది. దాంతో లింకుతో పాటు దాని ఏమంటారు ఒక రిలేషన్ కూడా ఉంటుంది. మనుషులకు ఉండే అటాచ్మెంట్ ఉంటుంది. అందుకని థియేటర్ను కూడా ఎంకరేజ్ చేయండి, మంచి సినిమాకి ఆదరించండి. ఎందుకంటే ఇక్కడికి మనం వచ్చిన వాళ్ళందరికీ ఎవరికో అంటే అందరికీ మ్యాక్సిమం సాహిత్యము ఎట్ ది సేమ్ మంచి సినిమా మీద అవగాహన ఉంటుంది. మీరు అది నచ్చితేనే వెళ్ళండి, నేను కోర్స్ ఏం లేదు. ఎట్ ది సేమ్ టైం ఈ పుస్తకము నాకు అవకాశం ఇచ్చినందుకు మహర్షి సార్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు ఇదే వేదిక మీద అడుగుతున్నాను, ఫస్ట్ హరికృష్ణ సార్ పుస్తకం వేసినాను. నా ఎదుగుదలలో సార్ చాలా ప్రముఖ పాత్ర ఉంటుంది. వీళ్ళిద్దరు నేను నా సినిమాని వీళ్ళిద్దరు ఇప్పుడు మనకు విషయం ఏంటంటే వీళ్ళు ఎవరి దగ్గర గెలిచిర్రు అంటే వీళ్ళను ఎవరు కన్వే చేసిరో లేదు కానీ నేను వీళ్ళిద్దరిని కన్వే చేసిన నా సినిమా స్క్రిప్ట్ విషయంలో. అది నా విజయంగా భావిస్తాను నేను. అది కూడా నిజాయితీగానే దాన్ని ఏమంటారు ఒక చిన్న విఘ్నతతో చెప్తున్నాను. షరతులు వర్తిస్తాయన్న సినిమాని సార్ ఇట్లా ఉంది అందని అనుకున్నాను. వాళ్ళకు నేను అంటే వీళ్ళు చెప్తారు, నేను కన్వే చేసుకొని నా స్క్రిప్ట్ని ఫుల్ఫిల్ చేసుకున్నాను. అట్లా సెకండ్ పుస్తకం ఇది. నెక్స్ట్ సిద్ధార్థ సార్ చేస్తున్నాను ప్రజెంట్ టెన్స్ అని. చాలా మంచి వ్యాసాలు అంటే ఇప్పుడు ఒక పోయిటరీ కావచ్చు, ఒక కథ కావచ్చు, ఎట్ ది సేమ్ టైం ఒక సినిమా కావచ్చు, ఒక థాట్ ప్రాసెస్ ఎట్లా పుడుతుందనేది అప్పుడు ఆంధ్ర ప్రభల్లో మంచి వ్యాసాలు రాశాడు. అన్న ఈ వేదిక మీద అడుగుతున్నాను, మీరు ఎంత తొందరగా ఇస్తే అంత తొందరగా పుస్తకం ఇస్తాను. చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు, అసురా సార్, మోహన్ రిషి సార్, కందుకూరు రమేష్ బాబు, ఇంకా కొందరు చాలా మంచి పెద్దవాళ్ళు వచ్చారు. అందరికీ వెరీ 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 థ్యాంక్ యూ. లంచ్ ఉంది, లంచ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మహర్షి సార్కి ఒక హగ్ ఇచ్చేసేసి జాగ్రత్తగా వెళ్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.